హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. ఈరోజు నుంచి నేను ఐబీపీఎస్ అప్కమింగ్ ఎగ్జామ్ క్లరికల్ ప్రిలిమ్స్ 2020 ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ సెషన్స్ అనేవి సాల్వ్ చేస్తాను. ఓకేనా? నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో హియర్ ఈస్ ద క్వశ్చన్స్. ఎస్, ఈరోజు మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, first question, average marks. Average related question. Average marks scored by Deepak in English, Hindi and Maths is 70, and average marks scored by Deepak in English and Maths 73. If the marks obtained in science is 25% more than marks in Hindi, then find the average of these subjects. First of all, 3 subjects average ఇచ్చారు, అందులో నుంచి 2 సబ్జెక్ట్స్ యావరేజ్ కూడా ఇచ్చేసారు. 3 సబ్జెక్ట్స్ యావరేజ్, 2 సబ్జెక్ట్స్ యావరేజ్. మిడిల్ సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇచ్చిన యావరేజ్లో డిఫరెన్స్ ఒకసారి చూడండి. యావరేజ్ ఆఫ్ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ దిస్ ఈజ్ 70. యావరేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ దిస్ ఈజ్ 73. యావరేజ్ అనేది సబ్జెక్ట్ లెస్ అయితే యావరేజ్ ఇంక్రీజ్ అయింది. సో ఆ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి, హిందీలో తక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. ఆ తక్కువ మార్క్స్ ఎన్ని? ఈ ఇద్దరికి 3 మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల, ఈ ఇద్దరిలో నుంచి 3 మార్క్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని హిందీకి ఇవ్వడం వల్ల హిందీ యావరేజ్ అనేది పెరిగింది. సో టోటల్ 6 మార్క్స్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది యావరేజ్లోకి తేవడానికి. సో 70 - 6, హిందీలో వచ్చిన మార్క్స్ 64. ఇప్పుడు సైన్స్లో వచ్చిన మార్క్స్ చూస్తే కనుక 25% మోర్ అంటే కనుక 125%. సో 25 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5/4. సో దిస్ వాల్యూ 64 మల్టిప్లైడ్ విత్ 5/4. 4 8 times. 4 6 times. 4 1 time 24, 4 6 24. 16 5 80. సో సైన్స్లో వచ్చిన మార్క్స్ 80. యావరేజ్లో ఆల్రెడీ 3 సబ్జెక్ట్స్ యావరేజ్ 70. ఆల్రెడీ 70 కన్నా ఎక్కువ కాబట్టి 70 కంటే ఎంత ఎక్కువ మార్క్స్ వచ్చాయి? ఆల్రెడీ సైన్స్లో కూడా మనకి 70 మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తే 70 అనేది యావరేజ్గా ఉంటుంది. అలాగే 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఈ 10 మార్క్స్ 4 సబ్జెక్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ ఈస్ 2.5. సో యావరేజ్, రిక్వైర్డ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 70 + 2.5 విచ్ ఈస్ నథింగ్ బట్ 72.5. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక యావరేజ్ పెరిగింది కాబట్టి 2 సబ్జెక్ట్స్ యావరేజ్ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన మార్క్స్ హిందీకి ఇవ్వడం వల్ల సో ఆ యావరేజ్ ఇంగ్లీష్ ప్లస్ మార్క్స్ తగ్గాయి. సో అందుకని హిందీలో నుంచి ఆ 6 మార్క్స్ తీసేస్తే కనుక హిందీకి వచ్చిన హిందీ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ మనకి తెలుస్తుంది. అలాగే సైన్స్లో 125% మోర్ అన్నారు కాబట్టి 125/100 మల్టిప్లైడ్ విత్ చేస్తాం. సో 80 మార్క్స్ వచ్చాయి. 80 అనేది ఆల్రెడీ యావరేజ్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. 4th సబ్జెక్ట్ని కూడా తీసుకుని వెళ్ళి కలుపుతున్నాం. దానిలో వచ్చిన 70 మార్క్స్ని మాత్రమే యావరేజ్గా తీసుకొని యావరేజ్కి వెళ్ళి యాడ్ చేసాం. సో యావరేజ్ అనేది 70 అయిపోయింది. కానీ ఇంకా 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 10 మార్క్స్ 4 సబ్జెక్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 4 సబ్జెక్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాం 2.5తో. మనకి రిక్వైర్డ్ ఆన్సర్ 72.5, ఆప్షన్ బి. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Sum of present ages of A and B together. A and B together 90 years. Okay. C is 4 years younger than B. C is 4 years younger than B. C plus 4 చేస్తే కనుక B ఏజ్ వస్తుంది. ఓకే, C is 4 years younger than B. B - 4 is equal to C, or else B is equal to C plus 4. Present age of A is 72% of
72% of C. Okay, next, then find the sum of percentages of B and C together. B plus C is equal to ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ వాల్యూ బి వాల్యూ కనుక ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 72/100 C ప్లస్ C ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 90. C వాల్యూ ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది 72C ప్లస్ 100C. 172C ఈజ్ ఈక్వల్ టు 90 minus 4 86 into 100 8600. C's age 8600 upon 172. Okay, yes, 100 172 86, yeah, 172 5 times కనుక క్యాలిక్యులేట్ చేస్తే 5 2s 10 35 36 5 8 860, so 50. C's age is equal to 50. C's age వస్తే కనుక B 4 years more, that is 54. B plus C 50 plus 54, that is 104. 104 option E is your answer. Okay na friends? Yes. Next question. A vessel contains 800 liters of mixture of water and milk in the ratio. Okay, so initial value 800 respectively. If 200 liters of mixture in the vessel completely replaced with milk, then find the ratio of milk to water. Milk to water ratio find out చేయమన్నారు. Okay, first of all initial గా total 8 parts 800 liters, so 5 parts 500 liters of water. 500 liters of water ఉండాలి, అలాగే 300 liters milk. ఓకే, సో ఇప్పుడు ఎంత 200 లీటర్స్. ఈ 200 లీటర్స్లో కూడా టోటల్ 8 parts మిల్క్ ఇస్ టు వాటర్ ఇస్ టు మిల్క్ రేషియో 5:3 లాగానే ఉంటుంది. ఓకే, ఎస్. సో 1 part కనుక క్యాలిక్యులేట్ చేస్తే 825 times 1 part, అదే 5 times 125, 3 parts వచ్చేటప్పటికల్లా 75. సో 5 parts అనేది వాటర్లో నుంచి రిమూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ 125, ఇక్కడ -75 చేశారు. ఇప్పుడు 200 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. 200 లీటర్స్ ఆఫ్ వాటర్ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 500 - 75, దిస్ ఈజ్ 425. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. 525 - 125 375. ఓకే, సో 25 టేబుల్లో క్యాన్సిల్ అవుట్ చేస్తే కనుక 16 17 times. Next this is 17 15 times. Yes, -50 out, 17:15. Option A is your answer. Yes, next one. A and B invested 9,000 and 16,000 in a business. So starting A and B 9,000 and 16,000. Okay, after 5 months A increased his investment by 66 2/3. 66 2/3 means 2/3. 2/3 increase చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ వాల్యూ 3 parts 9,000 అయితే 5 parts వాల్యూ 3 times 15,000. సో 15,000. ఈ 15,000 ఎన్ని మంత్స్ అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏ ఇంక్రీజ్డ్ అండ్ ఆఫ్ హిజ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బి విత్డ్రాస్ 6,000 అంటే నెక్స్ట్ 10,000తో కంటిన్యూ అవుతున్నారు. ఓకే, ఎస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నారు కాబట్టి ఆల్రెడీ 5 months అయిపోయినాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ 7 months.
is to profits ratio is equal to investment ratio. Investment ratio is equal to profits ratio. Okay, ikkada 7 multiplied with, so cancel out చేద్దాం, all 3 zeros, 3 zeros, 3 zeros, 3 zeros cancel out చేసాం. Next 5 3 times, 5 2 times. Yes, 9 plus 21 30, 16 plus 14 30, 30 is to 30, 1 is to 1. ఈక్వల్ అమౌంట్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. 36,000 divided by 2, that is 18,000. ఆప్షన్ B is your answer. Yes. Next one. A man invested 6,000 at 15% per annum compound interest for 2 years and 8,000 20% per annum compound interest for 1 year annually, semi-annually. Semi-annually means 2 times a year. Okay, yes. Find the total interest earned. So first of all 2 years ki ganaka 15% calculate cheseste 10% is 600. Okay, yes. First of all 10% is 600, 5% is 300. So first year 900, second year 900. Next దీనిలో 15%, 10% is 135. So total ganaka calculate cheste 1800, 1935. Yes. Next semi-annually అంటే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 2 అవుతుంది. 2 times క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 800. 800లో సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి 80. ఓకే, సో టోటల్ 1680. టోటల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. 16 plus 19, 20 plus 36, 36 15. 36 15 is your answer. Option E. Option E is your answer. Yes. So 80 plus 20 గా చేసేసాను. 80 plus 20 100 వేసేసి 2000. 1900 కి ప్లస్ 100 చేస్తే 2000. 2000 plus 1600 3600. అక్కడ రిమైనింగ్ 15 ఉన్నాయి. 3600 36 15. So yes, next one. Pipe A and pipe B can alone fill the tank in 5 hours and 4 hours. A 5 hours, B 4 hours. So total work 20, efficiency, total work efficiencies ganaka తీసుకుంటే 4 5 units, 4 units 5 units. Ratio of their efficiency of A and B together, A and B together 9 to that of pipe C, 9 is to 2. Already 9 parts, 9 అయితే గనక C efficiency 2. C alone can finish the same work 20 by 2. Total work 20 by 2, 10 hours. Option D is your answer. Next one. In how many ways the letter laptop be arranged such that consonants always come together? Consonants ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. So A O 1 2 L P T P. So this is total. ఈ కాంబినేషన్ ని మనం 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో మనం కంబైన్ చేయొచ్చు. అలాగే ఈ ఇంటర్నల్ గా ఈ 4 లెటర్స్ ని ఇంటర్నల్ గా 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ 2 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. P అనే లెటర్ రిపీట్ అయింది కాబట్టి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్తాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2, 4 ఫ్యాక్టోరియల్ 4 3 2, 2 factorial 2, 2 2 cancel,
4 3 is 12, 12 2 is 24, 24 3 is 72. Option B is your answer. Okay, yes. Next one, if the circumference of big circle to the top of smaller circle is 823, circumference of circle 2 pi r, sum of radius. Okay, yes, bigger circle capital R upon small r is equal to 8:3, small r is equal to 3r upon 8. So small r plus capital R is equal to 77 centimeters ఇచ్చారు. So 3r plus 3r by 8 plus r is equal to 77. Calculate చేస్తే కనుక 3 plus 8 11r is equal to 77 multiplied with 8, 7 times capital R value మనకి 7 8 56. Yes, small r value వచ్చేసి 77 minus 56 21. Okay, next find the area of bigger circle. Area of circle find out చేయాలి అంటే కనుక మన ఫార్ములా pi r square. Okay, 22/7 bigger circle radius 56 into 56. So 7 8 times 56, 8 2 16 16 6 36. Last option verification, option E is your answer. Option verification చేసేయండి. 8 2 16 16 6 6 6 36. Okay, yes. Next one, a bag has 8 blue balls, 8 blue marbles, 5 pink marbles, 7 black marbles. 3 marbles need to be picked random. Find the probability of getting at least 2 pink balls. At least 2 pink balls అంటే కనుక 2 pink and 1 other than pink వచ్చే ఛాన్స్ ఉంది, or total 3 pink వచ్చే కేసు కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్రాబిలిటీ ఎప్పుడైనా వేస్తే ఫేవరబుల్ అవుట్కమ్స్ అపాన్ టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 పింక్ అండ్ 2 పింక్ బాల్స్, టోటల్ 5 పింక్ బాల్స్లో నుంచి 2 పింక్ బాల్స్ అంటే 5C2 కాంబినేషన్. అండ్ అంటే కనుక ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ సింబల్ రావాలి. అదర్ దాన్ 8 plus 7 15C1, or కనుక వస్తే ప్లస్ ఎడిషన్ సింబల్ యూజ్ చేస్తాం 3 పింక్ బాల్స్. సో 5C3 అపాన్ టోటల్ అవుట్కమ్స్. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 3 బాల్స్ పిక్ చేయాలి. టోటల్ అవుట్కమ్స్ 15 plus 5 20C3. వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 5C2 10, 5C2 క్యాలిక్యులేట్ చేయడం అంటే 5 into 4 upon 2 into 1 2 times. నెక్స్ట్ 15C1 15, 5C3 5 into 4 into 3 upon 3 into 2 into 1. సో 3 3 2 2 10 plus 10. ఓకే, 20C3 అంటే కనుక 20 into 19 into 18 upon 3 into 2 into 1 3 2 6 6 3 18. 19 6 times 104. Okay, 19 6 times 6 9 50 11 114. 19 6 times 1140. 150 plus 10 160 upon 1140. 0 0 cancel out. 2 8 times 257 times 8/57. Option D is your answer. Okay, yes. 3 marbles, at least
2 పింక్ మార్బుల్స్. అట్లీస్ట్ 2 అంటే కంపల్సరీ 2 రావాలి, 2 కన్నా ఎక్కువైనా రావచ్చు. మనకి ఎక్కువ అంటే 3, మ్యాక్సిమమ్ ఆఫ్ 3 పింక్ బాల్స్ వచ్చాయి. సో 3 వరకు వేసాను. 2 పింక్ బాల్స్ అండ్ 1 అదర్ ఆల్ ఆర్ ఎల్స్ 3 పింక్ బాల్స్. అండ్ ఆపరేషన్ కనుక వస్తే మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేస్తాం, ఆర్ కనుక వస్తే ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 8/57 ఆన్సర్ అనేది మనకు వచ్చింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రైన్ ఏ అండ్ బి are running at a speed of A 40 kmph, B 32 kmph, length of A 420, 540. Find the time taken to cross each other. So total ట్రైన్ ఏ ఇలా వెళ్తుంది, ట్రైన్ బి ఇటు వెళ్తుంది. ఓకే, రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో మనల్ని టోటల్ ఎంత టైం పడుతుంది ఈ రెండు క్రాస్ చేయడానికి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్. ఓకే, డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత? ట్రైన్ ఏ లెంత్, ట్రైన్ బి లెంత్ రెండు క్రాస్ చేయాలి. ఓకే, స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? రివర్స్ డైరెక్షన్స్లో అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తుంటే కనుక రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఎడిషన్. అంటే రెండు స్పీడ్లు రెండు ఇలా కనుక మూవ్ అయితే ఈ స్పీడ్ రెండు జాయిన్ అయ్యి ఫాస్ట్గా క్రాస్ అవుతాయి. అదే కనుక రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే కనుక ఏ ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్తుందో ఆ ట్రైన్ క్రాస్ చేసి ముందరికి వెళ్తుంది. అలాగే రిలేటివ్ స్పీడ్ అనేది రెండింటి డిఫరెన్స్ అవుతుంది. రెండు కనుక సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే రిలేటివ్ స్పీడ్ ఎడిషన్ అవుతుంది. సో 72, మనకి ఇక్కడ మీటర్స్ ఉన్నాయి. సో 72 kmph కాబట్టి ఇది మీటర్స్లో కన్వర్ట్ చేయడానికంటే 5/18. సో దిస్ ఈజ్ నాట్ ఇంటూ, ప్లస్ చేస్తాం. 18 4 times. ఓకే, ఎస్. సో 960 upon 20 to 4 times, to 8 times, 48 seconds. Option B is your answer. Yes. Yes friends, ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ మనం చేసాము. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. Thanks for watching.